దసరా నాటికి తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి కూడా జిల్లాల ఏర్పాటుపై పాజిటివ్ స్పందన కనిపిస్తోంది. జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనల కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్ కు వేలల్లో సూచనలు వస్తున్నాయి. కానీ వాటిలో ఎక్కువగా మండలాలు, డివిజన్ల గురించే తప్ప జిల్లాల గురించి పెద్దగా అభ్యంతరాలు కనిపించడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు అభ్యంతరాల గురించి ఏర్పాటు చేసిన వెబ్సైట్ కు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వెబ్సైట్ కు వస్తున్న ఫిర్యాదులు చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మండలాలు, డివిజన్ల గురించి వస్తున్న ఫిర్యాదులు వేలల్లో ఉంటే జిల్లాల గురించి వస్తున్న అభ్యంతరాలు కేవలం పదుల సంఖ్యలో ఉంటున్నాయి. 27 జిల్లాల నోటిఫికేషన్లో అధికంగా అభ్యంతరాలు వచ్చినవి 10 జిల్లాల నుంచే. మిగతా 16 జిల్లాలకు సంబంధించి 500కు మించి ఫిర్యాదులు రాలేదు. వెబ్సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం అతి తక్కువ ఫిర్యాదులు అందుకున్న జిల్లా సిద్దిపేట. ఈ కొత్త జిల్లాపై కేవలం 18 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయి. వరంగల్, మెదక్, కరీంనగర్ ఇలా 3 జిల్లాల నుంచి మండలాలు తీసుకొచ్చి సిద్దిపేటగా ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ జిల్లాపై వస్తున్న అభ్యంతరాలు కేవలం 18 మాత్రమే. ఇక నిజామాబాద్ జిల్లాపై కేవలం 30 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయి. జగిత్యాల జిల్లాపై కూడా పెద్దగా అబ్జెక్షన్స్ లేవు. మల్కాజ్గిరి జిల్లాపై 52 అభ్యంతరాలు మాత్రమే వచ్చాయి. మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలపైన చెప్పుకోదగ్గ స్థాయిలో అభ్యంతరాలు లేవు. కొత్త జిల్లాలకు సంబంధించి పెద్దగా అభ్యంతరాలు రావటం లేదు. అయితే అనేక చోట్ల మండలాలు, డివిజన్ల గురించి మాత్రం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అనేక వివాదాలు తెరపైకొస్తున్నాయి. మొయినాబాద్ను శంషాబాద్లో కలపాలని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. షాబాద్, శంకరపల్లి మండలాల ప్రజలు కూడా తాము శంషాబాద్లోనే ఉంటామంటున్నారు. దీనిపై సీఎంను కలిసి విజ్ఞప్తి చేయాలని ఈ మండలాల ప్రజలు నిర్ణయించుకున్నారు. శంషాబాద్లో కలవాలని శంకరపల్లి, షాబాద్ వాసులు కోరుకుంటున్నారు. కానీ శంషాబాద్ జిల్లాలో మొయినాబాద్ ఎందుకు కలుపుతున్నారంటూ వికారాబాద్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ జిల్లాకు అసలు రంగారెడ్డి పేరే వద్దంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే మొయినాబాద్ను శంషాబాద్లో చేర్చుతున్నారని ఆరోపిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలోని గంగేడ్, కుల్కచర్ల ప్రాంతాలు మహబూబ్నగర్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల నుంచి వికారాబాద్లో కలపాలనే డిమాండ్ వస్తోంది. శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి ఒకే జిల్లాగా చేసి పోలీసు అకాడమీకి దగ్గరలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా తెరపైకొచ్చింది. తాజాగా కల్వకుర్తిని డివిజన్ చేయాలంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి దీక్షకు సిద్ధమయ్యారు. జిల్లాలపై అభ్యంతరాలు తెలపమని కోరితే మండలాలు, రెవెన్యూ డివిజన్ల గురించి ఈ స్థాయిలో అభ్యంతరాలు వస్తుండటంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. గడువు ముగిసేలోపు కొత్త జిల్లాల నోటిఫికేషన్పై మరిన్ని అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ప్రచురించనుంది. ఈ ప్రక్రియ అంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.